హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితో చేసుకోగలిగే రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్. ముందుగా బోన్లెస్ ఫిష్ని క్యూబ్స్గా అయితే కట్ చేసుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ముగ్గురికి స్టార్టర్గా అయితే సరిపోతుంది. ఫిష్ని బాగా క్లీన్ చేసుకుని ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువగా అయితే వేసుకోకండి, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఎగ్ని బీట్ చేసుకుని ఒక ఎగ్లో 50% క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు ఎగ్ని అయితే వేసుకోండి. ఇవన్నీ వేసాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎగ్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకుని బాగా అయితే మనం ఫిష్కి మొత్తం మిక్చర్ అంతా పట్టేలాగా అయితే మనం కోట్ చేసుకోవాలి. మీకు కలిపేటప్పుడు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే అందులో మీకు సరిపడా వాటర్ని అయితే వేసుకోండి. ఇందులో మనం పిండి వేసేటప్పుడు కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా ఉండాలి, మైదా అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే మనకి ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకి క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా మొత్తం ఫిష్కి బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కోట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే ఒక 2 to 3 మినిట్స్ పాటు వదిలేయండి, లేదంటే పిండి అనేది అతుక్కుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని అదే బాండీలో డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేసిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. అలాగే సాసెస్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది వేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుని వేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ చిలుక్కున్న పెరుగు వేసుకోవాలి. మనకి బయట రెస్టారెంట్స్లో చేసేటప్పుడు అపోలో ఫిష్లో చిలుక్కున్న పెరుగుని ఇక్కడ యూస్ చేస్తారు. సాధారణంగా మనం ఫిష్తో పెరుగు అనేది తినం కాబట్టి మీరు ఇక్కడ వేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని పులుపుదనం కోసం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి. నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను కాబట్టి పెరుగునైతే యూస్ చేశాను. మీకు రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఇక్కడ పెరుగునైతే యూస్ చేయండి. లేదు మీకు ఇష్టం లేదు అనిపిస్తే ఇలా లెమన్ అయినా వాటర్ వేసి స్క్వీజ్ చేసుకోండి. కొంచెం మన గ్రేవీ అనేది చిక్కపడడం స్టార్ట్ అయ్యాక మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుని మనం టాస్ చేసుకోవాలి. సాసెస్ మరీ పల్చగా ఉన్నప్పుడు మీరు ఫిష్ ముక్కలు వేస్తే ముక్క సాఫ్ట్ అయిపోతుంది. అలా అని గ్రేవీ థిక్ అయినప్పుడు వేసినట్టయితే ముక్కకి పట్టదు. కాబట్టి సెమీ థిక్గా మన సాసెస్ అయితే ఉండాలి. హై ఫ్లేమ్లో ఫిష్ని టాస్ చేసుకోండి, అప్పుడే ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని కొత్తిమీర జలుపుకుని మనం సర్వ్ చేసుకోవడమే. మన పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే అందరికీ అపోలో ఫిష్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే ఈ రెసిపీని నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, share and subscribe to my channel Vineela's World.